అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా చాట్ తినాలని చాలామందికి అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం. నా ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అన్నమాట. సో ఈ వర్షాకాలంలో ఏంటి అంటే కొంచెం చల్లగా అనిపించగానే అవుట్ సైడ్ వెళ్ళేసి పానీపూరి ఈ చాట్ని తినేస్తూ ఉంటాం కదా. ఇదే మనం ఇంట్లో ఈజీగా చేసుకునేటట్లయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా సమ్ అకేషన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ అండి. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ హెల్తీగా హైజీన్గా మనం ఇంట్లోనే ఈ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకుందామా? ఈ చాట్ కోసం ముందుగా బఠానీని 1 కప్పు దాకా తీసుకొని బౌల్లోకి వేసుకొని నానబెట్టుకోవాలి. దీనికోసం సూపర్ మార్కెట్లో మనకు వైట్ పీస్ అని దొరుకుతాయండి. సో ఆ బఠానీనే నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికల్లా ఈ బఠానీ చక్కగా నానిపోతుంది. లేదా సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే కనుక ఉదయాన్నే నానబెడితే సాయంత్రానికల్లా నానిపోతాయి. ఇప్పుడు ఈ చాట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమో ఎలా చేసుకోవాలి ప్రాసెస్ చూపిస్తాను. నేనైతే ఈ బఠానీని మార్నింగ్ టైమే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ప్రాసెస్ చేసేద్దాము. ఇప్పుడు ఈ బఠానీని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. వీటితో పాటుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్, అలాగే బంగాళదుంపలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బఠానీ మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో నుంచి బంగాళదుంపల్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఈ బఠానీలోంచి సగం తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బఠానీ చల్లారాక ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దు, కాస్త బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బఠానీని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుందాం. కడాయి పెట్టేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటోలు ప్యూరీలా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోలోంచి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ ముద్దని అలాగే కుక్కర్లో పెట్టిన బఠానీని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు దాకా నీళ్ళు అయితే పడతాయి. చాట్ అనేది చల్లారే కొద్దీ కాస్త చిక్కబడుతూ ఉంటుంది కదా. కొద్దిగా వాటర్ని ఎక్కువ వేసుకొని బాయిల్ చేసుకుంటే కనుక ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేస్తే చాట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. ఇక సర్వింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవాలి. నేను సర్వ్ చేసి చూపిస్తాను. ఇలా సర్వ్ చేసేసుకోవాలండి. ప్లేట్లోకి మనం ఉడికించుకున్న ఈ చాట్ని 2-3 స్కూప్స్ దాకా వేసుకొని దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, క్రష్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్ లేదా సమోసా ఉంటే సమోసానైనా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కట్టామిఠా చట్నీతో లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని ఆ కట్టామిఠా చట్నీని కూడా పైన కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం నిమ్మరసం అలాగే చాట్ మసాలా సన్నటి సేవ్ని కూడా వేసుకొని వేయించిన పల్లీలు కూడా ఉంటే పైన స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్
సింపుల్ రగడా చాట్ని ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ఈ చాట్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.